చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నయవంచన, ద్రోహం, దారుణం, దుర్మార్గం లాంటి పదాలకు రూపం అంటూ ఉంటే అది జగన్ రెడ్డి. ఆ పదాలకి నిజరూపమే జగన్మోహన్ రెడ్డి. అప్రతిహాతంగా దూసుకుపోతున్న కూటమి ప్రగతి పాలనను జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్ రెడ్డి. వైఫల్య పాలకుడు జగన్మోహన్ రెడ్డి కూటమి హామీల అమలును ప్రశ్నిస్తూ ప్రజల్లో మొసలి కన్నీరు కార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వింతల్లోకెల్లా వింత, విడ్డూరం. అయాచితంగా అందిన 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను నిలువున ముంచిన జగన్మోహన్ రెడ్డి తానే ప్రజోద్ధారకుడినంటూ జనంలోకి జగన్ రావడం విడ్డూరాల్లోకల్లా విడ్డూరం. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు జనానికి తెలియంది కాదు. గద్దెనెక్కిన వారంలోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని 5 ఏళ్లలోనూ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదలంటూ హామీ ఇచ్చి 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయాడు. అబద్ధాల రాజకీయం, మోసకారి పాలననే నమ్ముకున్న జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని అక్క చెల్లెమ్మలకు వాగ్దానం చేశాడు. మద్యపాన నిషేధం అమలు మాట అటుంచి నాసిరకం మద్యంతో అక్క చెల్లెమ్మల మాంగళ్యాలను పుట్టుకున తెంపేసిన తెంపరి జగన్మోహన్ రెడ్డి. మునుపటి చంద్రబాబు సర్కారు జనంపై విద్యుత్ బిల్లులు భారం మోపారని అవాస్తవాలపై నానా యాగీ చేసిన జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కగానే ట్రూ అప్లు, ఇంధన సర్దుబాట్లు సాగుతో బాదుడుకు పాల్పడిన విషయాన్ని మర్చినట్లున్నాడు. 45 ఏళ్లకే సామాజిక భద్రతా పెన్షన్ ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది జగన్ రెడ్డి? జగన్ జమానా మొత్తం అబద్ధాల అమలుతో జనాన్ని పల్టీలు కొట్టించింది నిజం కాదా? అబద్ధాల మీద అబద్ధాలతో రికార్డుల మీద రికార్డుల బద్దలకు కొట్టిన అపసవ్య పాలకుడికి కూటమి హామీల అమలును ప్రశ్నించే హక్కు ఎక్కడిది? ఇచ్చిన మాట మేరకు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి సర్కారుపైకి జనాన్ని కూడగట్టాలనుకోవడం జగన్ రెడ్డి సాహసమే. జగన్ రెడ్డి జమానాలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి, శాంతి భద్రతలు మంటగలిశాయి. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి లాఠీలతో కొల్ల బొడిపించిన ఘట్టాలను ప్రజలు ఇంకా మరవలేదు జగన్ రెడ్డి. అప్పుడు అధికార మదాన్ని ప్రదర్శించి అది కాస్త చేజారాక అమాయకత్వాన్ని ప్రదర్శిస్తే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు. జగన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాష్ట్రం కూటమి ప్రగతి పాలనలో వికాసం దిశగా అడుగులేస్తోంది. జగన్ రెడ్డి కంటగింపునకు కారణం ఇదే. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలవడం లేదంటూ విష ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జగన్ రెడ్డి తన పాలనలో ఎన్ని హామీలు అమలయ్యాయో ప్రజా ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. 2019 ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని నెత్తిన ఒట్టేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గద్దెనెక్కగానే ఒక్కరికే ఇచ్చి చేతులు దులుపుకోవడం అసలైన మోసం. 15,000 ఇస్తానని 13,000కు కోత వేయడం, 83 లక్షల మంది పిల్లలకు ఆశ పెట్టి సగం మంది పిల్లలకు కర్కశంగా కోత వేయడం అసలు మోసం. అంటే జగన్ జమానాలో తామెంత మోసపోయింది రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకుంటే ఎలా జగన్ రెడ్డి? అమ్మఒడి కింద జగన్ రెడ్డి చేసిన ఖర్చు 5,540 కోట్లు అయితే 67,27,000 మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. జగన్ జమానా కంటే 25 లక్షల మందికి అదనంగా కూటమి సంక్షేమం అందుతోంది. ఏ ముఖం పెట్టుకుని కూటమి హామీల మీద జనంలో యాగి చేస్తారో జగన్ రెడ్డి చెప్పాలి. తొలి ఏడాదిలోనే కూటమి సాధించిన విజయాలు కోకొల్లులు. సామాజిక పెన్షన్ల పెంపు పథకం, ఆర్థిక కష్టాలు వెరవకుండా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు అప్పటి వరకు అందుతున్న 3,000 పెన్షన్ను ఒకేసారి 4,000 పెంచి ఇచ్చిన హామీ కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలవుతున్నది.
కాదని చెప్పగలరా? ఆ దమ్ము నీకుందా జగన్ రెడ్డి? ప్రభుత్వం ఏర్పాటు ఒక ముందు రోజుల నుంచే పెన్షన్ వర్తింపజేసి జూలై 1న పెన్షన్ కింద ఏకమొత్తంగా 7,000 రూపాయల చొప్పున ఇచ్చింది. అబద్ధమని ప్రజల ముందుకెళ్లి చెప్పే దమ్ము ఉందా జగన్ రెడ్డి నీకు? జగన్ అబద్ధాన్ని చెప్పిన సంక్షేమాన్ని ఏకమొత్తంగా అందుకున్న లబ్ధిదారులు విశ్వసిస్తారా? 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 2024 వరకు 2,000 పెన్షన్ 3,000 చేయడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. దివ్యాంగులకు ₹1 పెంచలేదు. దివ్యాంగులకు ఇచ్చే 3,000 పెన్షన్ 6,000కు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి 5,000 పెన్షన్ 15,000కు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కాకుండా ఇంకా ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అంటే 5,000 మొత్తాన్ని 10,000కు చేర్చింది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ కాదని జనం మధ్యకి వెళ్లి జగన్ రెడ్డి చెప్పగలవా? జగన్ రెడ్డి సర్కార్ పెన్షన్ల కోసం నెలకు వెచ్చించింది 1939 కోట్లు మాత్రమే. కూటమి అధికారంలోకి వచ్చాక దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పథకం కింద నెలకు 2,834 కోట్లు వెచ్చిస్తూ ఒక్క పెన్షన్లకే ఏడాదికి 34,000 కోట్లు, 5 ఏళ్లలో 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది నిజం కాదని జగన్ రెడ్డి ఏ రీతిని చెబుతాడు? పేదోడి నోటి దగ్గర కూడు లాగేసి అన్నా క్యాంటీన్ల రద్దుతో నిరుపేదలను పస్తులు పెట్టింది జగన్ రెడ్డి సర్కారు కాదా? చంద్రబాబు గద్దెనెక్కిన మరుక్షణమే 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి సగటున రోజుకు 3 లక్షల మందికి అల్పాహారం భోజనం అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తోన్న ఘట్టం నిజం కాదని జగన్ రెడ్డి చెప్పగలడా? దీపం 2 పథకం కింద ప్రారంభించి 2025 మార్చి నాటికి తొలి విడత కింద 1,15,00,000 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించింది చంద్రబాబు సర్కార్. ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీ నెరవేరుస్తున్నది ఎన్డీఏ సర్కార్. జగన్ 5 ఏళ్లలో చేయని పనికి చెంపపెట్టుగా ఒకేసారి 16,347 ఉపాధ్యాయ నియామకాలకు జంబో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి ప్రభుత్వమే. ఏది నిజం కాదని, ఏ హామీ అమలు అవ్వలేదని జగన్ రెడ్డి జనంలోకి వస్తాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. 9,40,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జగన్ భూదందాకు చెక్ పెడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించింది కూటమి సర్కార్. సప్లాన్ నిధులు దారి మళ్లించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాల ఖర్చు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు. ఇంటర్ విద్యార్థులకు తిరిగి మధ్యాహ్న భోజనం ప్రారంభం. గంజాయి, డ్రగ్స్, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలపై ఉక్కు పాదం. గుంతలమయమైన 20,000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు. జగన్ జమానాలో ఇదే రోడ్ల మీద ప్రమాదాల్లో 43,000 మంది మృతి చెందారు. అన్నదాత సుఖీభావ పథకం కింద సుమారుగా 55 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించబోతున్నది చంద్రబాబు పాలనే. సేద్యం ఖర్చులు నియంత్రించి దిగుబడులు పెంచేందుకు వ్యవసాయ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వమే. జగన్ రెడ్డి హయాంలో అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానానికి ఎగబాకిన విషయాన్ని ఆంధ్ర రైతులు మర్చిపోగలరా? విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి ఒక్క రైతుకు తోడున్నామన్న జగన్ బడాయి కబుర్ల నిగ్గు రాష్ట్రంలో కడతేరిన సాగుదారుల బతుకులెన్నో ఎన్సీఆర్బీ గణాంకాలు అద్దం పట్టలేదా? రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థలుగా మారి దారుణ దోపిడీకి పాల్పడిన భయానక ఘట్టాలు వాస్తవాలు కాదని ఏ రైతన్నా అనగలడా? ఏడాదికే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెళ్లిబుకుతోందని పచ్చి అబద్ధాలను భుజాన మోసుకొస్తున్న జగన్ రెడ్డి తన పాలనా వైఫల్యాలను ప్రజలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా చేస్తున్నారని గ్రహించకపోవడం వైసీపీ గ్రహపాటు. ప్రభుత్వ వనరులను కొల్లగొట్టి నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రవచనాలు పలికితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. అపర సత్య హరిశ్చంద్రుడినంటూ జగన్ రెడ్డి పలుకుతున్న అర్థం లేని డాంబికాలు వినడానికే రోత పుట్టిస్తున్నాయి. చేయాల్సిన దురాఘాతాలన్నీ చేసేసి రాక్షస పాలనతో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, అణచివేతల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే. తన ఉనికి
ప్రశ్నార్థకమైందన్న ఉక్రోషంతోనే కూటమి పాలనపై బురద జల్లే ఉద్యమాలకు బుట్టలల్లడం, మాజీ ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చుకోవడమే. కూటమి పాలనలో అణచివేతలు పెరిగాయంటూ గేమింగ్, గంజాయి బ్యాచ్ వెనకేసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తెరగాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న వాస్తవాన్ని మరిచి నియంతలా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఇదెక్కడ ప్రజాస్వామ్యం అంటూ గగ్గోలు పెట్టే మేకవన్య వ్యవహారాలను దగాపడిన ప్రజలు ఎప్పటికీ నమ్మరుగాక నమ్మరు. ఏడాది కూటమి పాలనలో విధ్వంసం నుంచి వికాసం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తుందన్నది వాస్తవ దృశ్యం. కూటమి ఇచ్చిన హామీలు 70% పైనే అమల్లోకి వచ్చాయన్నది పచ్చి నిజం. అబద్ధాలను భుజాల మోస్తూ కూటమి హామీలపై జనం మధ్య మొసలు కన్నీరు కార్చే ప్రణాళికలను జగన్ రెడ్డి సిద్ధం చేసుకోవడం వృధా ప్రయాస. ప్రజల ముందుకెళ్లే ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించుకోవడం జగన్ రెడ్డికి ఎంతైనా శ్రేయస్కరం. పిలుపునిచ్చేటప్పుడు ఆలోచన లేకుండా కేసుల ప్రెస్టేషన్లో ఏది పడితే అది చేస్తే ప్రజల చీత్కారాలు ఎదుర్కోవాలి జగన్ రెడ్డి.